హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మ్యాటర్ ఏంటంటే తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 2026 భర్తీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే ఏ జిల్లాలో అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ ఉంది, ఏ జిల్లాలో అప్లికేషన్ అనేది పూర్తయింది, అలాగే ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. సో మీరు కనుక ఈ అంగన్వాడీ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయండి. సో అప్పుడే మీకు వీడియోలో ఉన్న మ్యాటర్ అయితే అర్థమవుతుంది. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇన్ టు ది వీడియో. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి అంగన్వాడీ జాబ్లకు ఎవరు అర్హులు, ప్రభుత్వం కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత విషయానికి వస్తే మరి ఇక్కడ లింగం కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సో ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే వీల్లేదు, ఓన్లీ ఫీమేల్స్కి ఇది అంగన్వాడీ జాబ్స్ ఫర్ ఫీమేల్స్. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లొకాలిటీ వచ్చేసి మీరు ఏ అంగన్వాడీ కేంద్ర పరిధిలో ఖాళీగా అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా అదే విలేజ్ గ్రామ పంచాయతీ లేదా పట్టణ వార్డులో శాశ్వత నివాసి అయి ఉండాలి. సో మీ వార్డు, మీరు ఏ వార్డుకి అయితే అప్లై చేస్తున్నారో మీరు ఆ వార్డులోనే నివసిస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏజ్ విషయానికి వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో 18 నుండి 35 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. సో వాళ్ళైతే ఎలిజిబుల్. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేస్తే అంగన్వాడీ టీచర్కి సంబంధించి ఇంటర్మీడియట్ 12వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఇంకొకటి వచ్చేసి అంగన్వాడీ హెల్పర్ లేదా ఆయా పోస్టుకి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ లేదంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఈ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు ఉంటేనే మీరు అర్హులన్నమాట. సో అంగన్వాడీ టీచర్కి అయితే కంపల్సరీగా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. సో హెల్పర్కి కూడా 12 లేదంటే 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే మరి ఎంపిక ప్రక్రియ, అలాగే ఎంపిక విధానం మరియు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయితే, రాత పరీక్ష అయితే ఉండదు. మీకు 10th లేదా ఇంటర్లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా నేరుగా ఎంపిక అయితే చేస్తారు. సో డైరెక్ట్ మనకి 10th లేదా ఇంటర్లో వచ్చిన మెరిట్ బేస్డ్ మీద అయితే మనకి సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించేటువంటి ఎగ్జామ్ అనేది అయితే పెట్టారు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఓపెనింగ్స్ ఉన్నాయి, అలాగే ఏ జిల్లాలో క్లోజ్ అయ్యాయి, అలాగే ఏ జిల్లాలో ఇంకా మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వలేదు అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి అయితే క్లోజ్ అయిపోయింది. అలాగే పెద్దపల్లి జిల్లాకి సంబంధించి కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సంగారెడ్డి కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మహబూబ్ నగర్ కూడా క్లోజ్ అయింది. జోగులాంబ గద్వాల్ కూడా క్లోజ్ అయింది. నల్లగొండ కూడా క్లోజ్ అయిపోయింది. ములుగు కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ ప్రజెంట్ ఏమేమి ఓపెనింగ్స్ ఉన్నాయనేవి అయితే చూద్దాం. సో నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి ఓపెన్ ఉంది, అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఓపెన్ ఉంది, అలాగే కామారెడ్డి ఓపెన్ ఉంది, మెదక్ డిస్టిక్ ఓపెన్ ఉంది, అలాగే యాదగిరి భువనగిరి కూడా ఓపెన్ ఉంది, అలాగే సూర్యాపేట కూడా ఓపెన్ అయితే ఉంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే 6 డిస్టిక్లలో 6 జిల్లాలో అయితే ఓపెన్ ఉంది. సో 7 డిస్టిక్స్లలో 7 జిల్లాలో అయితే క్లోజ్ చేయడం జరిగింది. మరి ఇంకా ఏమేమి ఓపెన్ చేయని డిస్టిక్స్ ఉన్నాయంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసిఫాబాద్, అలాగే మంచిర్యాల, అలాగే నిర్మల్, జగిత్యాల్, జయశంకర్, భూపల్లి, మహబూబాబాద్, అలాగే వరంగల్ అర్బన్, రూరల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాన, మడ్చల్, మల్కజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, వికారాబాదు, వనపర్తి, నాగర్ కర్నూలు, అలాగే ఖమ్మం, నారాయణపేట. సో ఈ డిస్టిక్లలో ఇంకా మనకు ఓపెన్ అయితే అవ్వలేదు. సో మరి ఈ అంగన్వాడీ జాబ్స్కి అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేయండి. సో మరి అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద కామెంట్ అని చేయండి. అలాగే మీ డిస్ట్రిక్ట్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే మీ డిస్ట్రిక్ట్ కామెంట్ చేయండి. అలాగే మీకు ప్రతి ఒక్కరికి మీకు వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉంటాయి కదా, సో అందులో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్క మహిళకి, ప్రతి ఒక్క ఫీమేల్కి ఈ వీడియో అనేది అయితే యూస్ఫుల్ అవుతుంది. సో చూసి అప్లై చేసుకునేవారు చాలామంది ఉంటారు. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా
నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను, మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.